అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారికి దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 26వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారం ఏ విధంగా లభిస్తుంది, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయంగా ఏ విధంగా మారబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మొత్తం అయితే వీడియోలో మనం అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గనక ఒక్కసారి అయితే మన గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చేయబడును. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో కష్ట స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. ఎంతో శ్రమజీవులు, శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రమే వీరు ఎప్పుడు ఆర్జిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎంతో సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. రేపటి రోజున మాత్రం మీరు ఎన్నో రోజులుగా అయితే భరించిన సమస్యలకు, కష్టాలకు, బాధలకు అయితే ముగింపు పలకబోయే ఒక రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి యొక్క రాశులు అనుకున్నది అనుకున్నట్లుగా కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా జరిగి తీరుతుందనే నమ్మకం మీరు ఆ భగవంతునిపై ఉంచడం వల్ల ఆ భగవంతుడు తప్పకుండా మీకు నెరవేర్చి తీరుతారు. రేపటి రోజున ఒక స్త్రీ ప్రభావం అయితే మీ జీవితంలో ఒక చిన్న హెచ్చరికగా అయితే ఉండబోతుంది. ఒక స్త్రీ మీపై పగబట్టే అవకాశం కూడా ఉంది. కొంతమంది వ్యక్తులతో కలిసి మీకు ఇబ్బందిని కలిగించడానికి, మీకు ఒక కీడుని కలిగించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. మీ కుటుంబంలో కలహాలు రేపడం అటువంటివన్నీ చేయబోతున్నారు కనుక మీరు చాలా జాగ్రత్తగా పడవలసిన అవసరం కూడా చాలానే ఉంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు ఎంతో ధైర్య సాహసాలతో అయితే ఉండాలి. ఎంతో మౌనాన్ని పాటించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. మీ యొక్క పర్సనల్ విషయాలను ఎవరిని కూడా అయితే అస్సలు షేర్ చేసుకోవద్దు. ఎంతో ఆప్తమిత్రులైనా సరే మీరు తప్పకుండా మనసులో దాచుకోవడం ద్వారా ఎన్నో సమస్యలను సమసిపుచ్చుకున్న వారనైతే అవుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కోపోద్రేక్తులు కాకుండా ఎంతో శాంతియుతంగా అయితే మీరు పాటించడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలను కూడా మీరు చూడబోతున్నారు. కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఎంతో మంచిగా సంతోషంగా గడిపే సమయం కూడా రేపటి రోజున అని చెప్పుకోవచ్చు. మానసికంగా ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొనబోతుంది. రేపటి రోజున మీరు శుభవార్తలు వినబోతున్నారు. ఉద్యోగ వార్త వినబోతున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారికి ఒక ఫోన్ కాల్ రూపం ద్వారా ఒక మంచి అవకాశం అయితే మిమ్మల్ని ఎదురు చూసుకుంటూ వస్తుంది. మీ యొక్క కష్టానికి తగినటువంటి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్థికంగా శుభవార్త వచ్చేసి మీకు రావాల్సిన డబ్బు అంతా మీకు తిరిగి రాబోతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఆర్థికంగా బలపడబోయే ఒక శుభవార్త మీ కుటుంబంలో సంతోషకరమైన వార్తగా కాబోతుంది. బంధువులతో కలిసి మంచి సంబంధాలు కూడా మెరుగుపడతాయి. వ్యక్తిగత విషయంగా వచ్చేసేసి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని తప్పకుండా పూర్తి తీరుతుంది. చాలా కాలంగా సంతోషంగా మీరు రేపటి రోజున జీవితాన్ని గడపబోతున్నారు. మానసికంగా ఎంతో శాంతియుతంగా మీ మనసులో భయాందోళన పూర్తిగా కూడా తగ్గిపోతున్నాయి. మీరు ఎంతో ప్రశాంతంగా చాలా సంతోషంగా ఫీల్ అవ్వబోయే రోజునైతే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో రేపటి రోజున ఒక మంచి స్పష్టత అయితే మీకు రాబోతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఎవరు మీకు అడ్డంగా ఉన్నారు తప్పకుండా మీరు తెలుసుకొని తీరుతారు. సరైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో కూడా మీరు వస్తూ ఉంటారు. ఇక జాగ్రత్తలు వచ్చేసేసి మీ యొక్క అవసరాలను, మీ యొక్క అనుభవాలను, విషయాలను అన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిది. మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. చిన్న చిన్న విషయాలకు కూడా ఆనందంగా వెతుక్కుంటూ ఉంటారు. ప్రతి ఒక్క సమయాన్ని కూడా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో మెరుగుపరుచుకుంటూ ఉంటారు. మీ జీవితానికి ఒక కీలకమైన మలుపు అనేది రేపటి రోజున ఎదురు చూస్తూ ఉంది. మీరు ఎదుర్కోబోతున్న ప్రతి ఒక్క కష్టం కూడా అంత సమసిపోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని తీరాలి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని సమస్యలు కూడా మీ ధైర్యం ద్వారా అయితే అవి తప్పకుండా వెనక్కి వెళ్ళిపోతాయి. మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు కూడా కారణం కాబోతాయి. మీరు వెనుదిరిగి చూడవలసిన అవసరమే లేదు. మీరు ముందున్నదంతా నిజమే అని నమ్మడం, భగవంతుని మీద భారం వేసి మీరు ముందుకు వెళ్ళడం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం తప్పకుండా మీకు మెండుగా అయితే ఉంటుంది. మీకు ఒక మంచి సమయం అయితే రాబోతుంది. మీకు జీవితంలో వెలుగులు నిండబోతున్నాయి. గెలుపు మీ తలుపు తట్టబోతుంది. ప్రారంభం మీ యొక్క విజయానికైతే ఇది అని చెప్పుకోవచ్చు. మీ జీవితం చాలా సంతోషంగా, లోతుగా అర్థం చేసుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా సంతోషంగా ఉండడానికి మీరు అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి మంచి గుర్తింపు వినబోయే ముందు చాలామంది ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు కొంతమంది అయితే మాత్రం ఎంతో ఆనందంతో రేపటి రోజున గెంతులైపోయే రోజునైతే చెప్పుకోవచ్చు.
రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం తప్పకుండా ఎంతో శుభ సమయం అయితే చెప్పుకోవచ్చు. ఇది అస్సలు సాధారణమైన రోజైతే కాదని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని తీరాలి. కాకపోతే మీరు తప్పకుండా కోపాన్ని అయితే మాత్రం చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి. రేపటి రోజున మీరు ఎంత మౌనం పాటించడం చాలా మంచిది. గొడవలు జరుగుతున్న సమయంలో మీరు ఎంత మౌనం వహించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. రేపు ఉదయం మీరు తప్పకుండా స్నానం ఆచరించి ఉదయం నిద్ర లేవగానే రాగి చెంబులో నీటిని తీసుకొని ఎర్రని పూలను వేసి సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించడం, ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండడం కూడా మీకు ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా మీకు ఎంతో ఇంపార్టెంట్ అయిన రోజు అయితే తెలుసుకోవచ్చు. రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు సైతం మీకు ఇబ్బంది పడవస్తే తప్పకుండా అయితే అటువంటి వాటిని మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది. రేపటి రోజున మీరు ఎన్నో ఇబ్బందులకు కూడా గుడిగా పోతున్నారు. అటువంటి ఇబ్బందుల ద్వారా మీరు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పగటిపూట ప్రయాణం, రాత్రిపూట ప్రయాణం ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంటే అటువంటిది అనుకూలంగా ఉన్న వాటిని మాత్రమే చేసుకోవాలి. రేపటి రోజున మీకు తప్పకుండా ఎంతో మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి పని చేపట్టినా కానీ మంచి మంచి కొత్త అవకాశాలు కూడా మీ కష్టానికి తగిన ఫలితంగా అయితే మంచి శుభవార్తలు కూడా మీకు ఎదురు రాబోతున్నాయి. మీకు రావాల్సిన డబ్బు అంతా తిరిగి రాబోతుంది. మీరు అప్పుల సమస్య నుంచి కూడా బయటపడబోతున్నారు. తప్పకుండా రేపటి రోజున మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని అయితే సజావుగా పూర్తి కాబోతుంది. మీ యొక్క అదృష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచబోతుంది. మీకున్న భయం అంతా కూడా తొలగిపోతుంది. ప్రశాంతంగా ఎంతో సంతోషంగా మీరు ఫీల్ అవ్వబోతారు. ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఎంతో శుభకరమైన రోజుగా అయితే మీ జీవితంలో రేపటి రోజున నిలవబోతుంది. నెగిటివ్ వ్యక్తులు అందరికీ కూడా మీరు తప్పకుండా దూరంగా ఉండడం చాలా మంచి సూచన. మీ జీవితంలో ఒక మంచి మలుపు కూడా ఎదురు కాబోతుంది. ప్రతి ఒక్క బాధలో కూడా మీకు విజయాన్ని తప్పకుండా అయితే చవిచూస్తారు. అన్ని రంగాల వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంది. ప్రతికూలత ఫలితాలు కూడా మీకు రేపటి రోజున అనుకూలంగా మారబోతున్న ఒక సంతోషకరమైన మార్పు కూడా తీసుకురాబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మీ యొక్క పనిని అధికారులు తప్పకుండా గమనించి ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క ప్రతిభకు తప్పకుండా మంచి గౌరవ మర్యాదలు అయితే లభిస్తబోతున్నాయి. మీకు అనుకూలంగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. మీరు పెట్టే పెట్టుబడులను వ్యాపార రంగంలో మాత్రం తప్పకుండా మంచి శుభ ఫలితాలను అయితే తీసుకురాబోతున్నాయి. మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరగబోతున్నాయి. ఎన్నో మంచి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి. సరికొత్త కస్టమర్లు కూడా పరిచయం కాబోతున్నారు. రేపటి రోజున మీరు ఓపికతో వ్యవహరిస్తే అపార్థాలన్నీ దూరం అయిపోయి మీ యొక్క బంధాలన్నీ బలపడతాయి. అత్యంత అనుకూలంగా అయితే ఉంటారు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ తోబుట్టువులతో, పాత మిత్రులతో కలిసి చాలా ఆనందంగా అయితే గడపబోతున్నారు. రేపటి రోజున మీరు ఎంతో మనశ్శాంతిగా అయితే మారబోయే ఒక రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ఎటువంటి పనిని మీరు మొదలుపెట్టినా తప్పకుండా అందులో దిగ్విజయంగా అయితే ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళబోతున్నారు. మీరు రేపటి రోజున కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురవబోయే అవకాశం ఉంది కనుక మీ యొక్క రహస్యాలను బయట ఎవరితో చెప్పకండి. గొడవలకు దూరంగా ఉండండి. మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత తప్పకుండా కులదేవత ఆరాధన చేసుకోవడము, అలాగే నిత్య దీపారాధన, దైవారాధన, దైవనామస్మరణ చేసుకోవడం కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలను కూడా ఇస్తుందని అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున మీకు ఎన్నో మంచి ఫలితాలు అయితే ఎదురు చూస్తున్నాయి. తప్పకుండా మీరు ఓర్పు, సహనంతో కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం, ఒక మంచి నిర్ణయం కూడా మీలోనే దాగి ఉందనే సత్యాన్ని మీరు గ్రహించుకొని తీరాలి. తప్పకుండా రేపటి రోజున మనం చెప్పుకున్న దేవతారాధన చేసుకోవడం, ప్రతి పనిలో కూడా దైవారాధన, దైవాన్ని స్మరించుకుంటూ మీరు పనిని మొదలు పెట్టడం ద్వారా దైవం యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.